సీనియర్ పాత్రికేయులు శ్రీ కేబీజీ తిలక్ గారు లైన్లో ఉన్నారు. తిలక్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కేసీఆర్ గారు. నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజు స్టాండ్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ లో ఫెయిల్ అయ్యాడు, స్కీమ్ అమలు జరపటం లేదా అని చెప్పింది. అది అట్లా పక్కన పెడితే ఈ మంత్రివర్గంలో నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది. దాంట్లో కొత్త థియరీ తీసుకొచ్చాడు, కొంచెం హాస్యాస్పదంగా ఉన్నాయి. ఏంటండి కొత్త థియరీ? అది హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎట్లా అంటే రాజకీయ నాయకులకి పదవులు ఇస్తే రాష్ట్ర జనాభా పెరుగుతున్నాడు. ఎట్లా అంటే ఆయన చెప్పిన దాంట్లో వివరణ కూడా ఉంది. ఈ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గిపోతా ఉంది, పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది, 60 సంవత్సరాల పైబడిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇది పునరుత్పత్తి రేటు జాతీయ స్థాయిలో 2.1 ఉంటే రాష్ట్రంలో 1.5 ఉంది. ఇట్లా లెక్కలన్నీ చెప్పి కాబట్టి ఇది జరుగుతోంది. కాబట్టి స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లలు ఉన్నాయి కానీ పోటీ చేయడానికి వీలు లేదు, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే అనే నిబంధన తీసేస్తున్నారు. ఆ నిబంధన తీసేస్తే జనాభా రేటు పెరిగితే నాకు అర్థం కదా. చాలా విచిత్రంగా ఉంది ఆర్గ్యుమెంట్. చాలా వివరణ, చాలా డీటెయిల్ గా ఇచ్చారండి. పునరుత్పత్తి వయసు సగటు 32.5 సంవత్సరాలు ఉంటే 2047 నాటికి 47 అవుద్దట పురుషుల్లో. మహిళల్లో 29 సంవత్సరాలు ఉంటే 2047 నాటికి 38 సంవత్సరాలు అవుద్దట. కాబట్టి ఈ రాజకీయ నాయకులు పదవులు ఇస్తే జనాభా పెరుగుతున్నారు. అది కూడా ఎమ్మెల్యే పదవులు ఇవి కాదు, స్థానిక ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో పోటీ చేయాలంటే ఆ ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ముగ్గురు పిల్లలు ఉన్నా నలుగురు పిల్లలు ఉన్నా అలౌ చేయొచ్చు అనే కొత్తది ఇది చట్టాన్ని సవరిస్తున్నారు. అదో విచిత్రమే మీరు చెప్పినట్టు. పిల్లలకి అంత హాస్యాస్పదంగా ఉంది. రెండోది ఈ లిక్కర్ విషయానికి వస్తే ఇది తెలుగు వైసీపీ హయాంలో విధానాల వల్ల ఆరోగ్యం చెడిపోయిందంటే లివర్ పాడైపోయిందట. అందువల్ల ఆ రిపోర్ట్ ఎవరిచ్చారని లోపల ఒక సంస్థ పేరుతో చెప్పి రిపోర్ట్ బయట పెట్టారు. అది మద్రాసు సంస్థ. ఆ చెన్నై సంస్థ వాళ్ళు మేము ఇవ్వలేదు అటువంటి రిపోర్ట్ అని ఖండించారు. ఇప్పుడు ఏంటి కొత్త థియరీ? వైసీపీ హయాంలో సేల్స్ పడిపోయినాయట. 232 లక్షల కేసులకి మద్యం అమ్మకాలు పడిపోతే బీర్ అమ్మకాలు 436 లక్షలు పడిపోయినాయి సార్. ఇప్పుడు మద్యం తాగండి అంటున్నారా? అందువల్ల 18,000 కోట్ల నష్టం వచ్చింది రాష్ట్రానికి ఈ తాగకపోవడం వల్ల. అందువల్ల ఎక్కువ మంది తాగాలంటే ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్స్, మల్టీనేషనల్ కంపెనీలు, జాతీయ స్థాయి ప్రముఖ సంస్థల మధ్య అందుబాటులో లేక తీసుకురావాలట. అంటే వాళ్ళతో ఏమి అండర్స్టాండింగ్ ఉంది, ఏం కుంభకోణం జరగబోతుంది దీంట్లో. మద్య నిషేధం అమలు చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మద్యం అమ్మకాలు బాగా పెంచాలని చెప్పి మీకు గుర్తుంటుంది. ఆ రోజున మద్య నిషేధం ఎత్తేటాకి ఎన్టీ రామారావు పెట్టిన మద్య నిషేధం ఎత్తేటాకి ఏ కారణాలు చెప్పారు, అవే కారణాలు మళ్ళీ చెబుతున్నారు. రెండోది ఇప్పుడు వైసీపీ హయాంలో ఆరోగ్యం పాడైపోయింది అన్నారు. ఇంటర్నేషనల్ కంపెనీలు, నేషనల్ కంపెనీలు మద్యం తీసుకొచ్చి అమ్మితే, బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మితే ఆరోగ్యం ఎట్లా బాగుపడుతుందో నాకైతే అర్థం కాదా. లివర్లు ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అయితే మామూలుగా మద్యం తాగితే లివర్ దెబ్బతింటది అంటారు కదా. ఇప్పుడు ఆ బ్రాండ్ తీసుకొస్తే లివర్ ఇంకా బాగా పనిచేస్తుందేమో, యాక్టివ్ అయిపోద్దేమో. మరి నాకున్న అనుమానం ఒకటేనండి, ఈ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, నేషనల్ బ్రాండ్స్ వీళ్ళతో ఏదో అండర్స్టాండింగ్ ఉంది, ఆ కంపెనీ తీసుకురావాలి. రెండోది ఇంకో పాయింట్ ఏంటంటే కన్సల్టెంట్ గా పని చేస్తారట మద్యం సేల్స్ పెంచడానికి. ఓహో, మళ్ళీ అదొకటి ఉందా? ఎందుకు బెల్ట్ షాపులు పెట్టేసుకుంటారు కదా వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు. కన్సల్టెంట్ ఎవరనేది బయటికి రావాలి, ఆ పేరు. అప్పుడు మొత్తానికి దీంట్లో పెద్ద కుంభకోణం జరగబోతుంది. అవును. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు అవుతాయి. మరి వీటిని ఏదైనా చంద్రబాబు గారికి గొప్ప అవకాశం వచ్చింది ఈ వయసులో, దాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోగా ఈ రకంగా ప్రజా వ్యతిరేక చర్యలు, ప్రజల మద్యం బాగా ఎక్కువ తాగండి, లేకపోతే ఇసుక ఇష్టం వచ్చినట్టు అమ్ముకోండి, లేకపోతే దోచుకోండి, ఏందో అసలు ఇది అర్థమే కాకుండా ఉంది. అట్లాగే ప్రైవేట్ కాలేజీలు మెడికల్ ఇది చేసేస్తాము, చేనేత వాళ్ళకి మేము చాలా చేయాలనుకున్నాం, ఏం చేయలేకపోతున్నాము, ఏం చేయ మరి హామీలు ఇచ్చింది ఎప్పుడు ఇవన్నీ తెలీదా? ఇంతంత పరిస్థితి. ఒకటండి, మా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కాంట్రాక్టర్లతో సమావేశం అయ్యారు. ఓకే, కాంట్రాక్టర్లతో సమావేశమై వాళ్ళు ఏం చెప్పారు, మీ హయాంలో మాకు స్వర్ణ ఇది ఇవ్వండి, వైసీపీ వచ్చాక పాడైపోయింది, మీరే ఏదో చేయాలంటే మొత్తం చేసేస్తాం, అన్ని మొత్తం తీసుకొస్తామని ఇప్పుడు మా అమరావతిలో అన్ని కాంట్రాక్టులకు ఇచ్చేట్టుగా పీపీపీ విధానం తీసుకురావటం ఒకటి. రెండు,
ఈ కాంట్రాక్టర్లతో పాటు ఈ టోల్ గేట్లు పెట్టడం. అవును, మామూలు బాధలు కాదు. ఇక గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్ళాలంటే టోల్ గేట్. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ తెలుగు గారు.